వెల్కమ్ టు సినీ రంగం. బాలీవుడ్లో గత కొంతకాలంగా స్పై థ్రిల్లర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ టైగర్ అయితేనేమి, షారుఖ్ ఖాన్ పఠాన్, అలాగే హృతిక్ రోషన్ వార్ లాంటి సినిమాలతో స్పై థ్రిల్లర్స్ కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే కోవలోకి వచ్చిన సినిమా దురంధర్. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందింది. దర్శకుడు ఆదిచద్దర్ డైరెక్షన్ లో హై ఎమోషనల్ డ్రామాగానే కాకుండా గ్రౌండెడ్ టోన్‌లో తెరకెక్కించిన ఈ సినిమా కథ రాజకీయ కుట్రలు, ఇంటెలిజెన్స్ మిషన్స్ చుట్టూ తిరుగుతుంది. అంతేకాకుండా అనవసర ఎలివేషన్ సీన్స్ లేకుండా కథ ముందుకు సాగుతుంది. రణ్వీర్ సింగ్ ఈ సినిమాలో స్టైలిష్ హీరోలా కాకుండా పాత్రకు తగ్గట్టుగా కనిపిస్తాడు. డైలాగ్స్ తక్కువగా ఉన్నా ఎమోషన్ మీద నడిపించే పాత్ర అది. అలాగే ఈ సినిమాలో సహాయ నటీనటులుగా అక్షయ్ ఖన్నా, మాధవన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ న్యూస్ రిపోర్ట్ తరహాలో సీరియస్ టోన్‌ను మెయింటైన్ చేస్తాయి. కొన్ని సన్నివేశాలు కథను నెమ్మదిగా నడిపించినా అవేవి సినిమాపై పెద్దగా ప్రభావం చూపవు. గత కొంతకాలంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి గమనిస్తే ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద స్టార్లు ఉన్నా, భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనుకబడిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లలో నిలబడిన కొద్ది సినిమాల్లో దురంధర్ ఒకటిగా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు సత్తా సాధించడం లేదంటే దానికి మొదటి కారణం అవుట్‌డేటెడ్ కథలు. అవును, ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. కానీ చాలా సినిమాలు పాత ఫార్ములాలకే పరిమితమయ్యాయి. రెండో కారణం ఏమిటంటే స్టార్ డిపెండెన్సీ. కథ బలంగా లేకపోయినా స్టార్ పేరు మీద సినిమాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రెండ్ ఇక పనిచేయడం లేదని బాక్స్ ఆఫీస్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మూడో కారణం ఓవర్ బడ్జెట్. కంటెంట్‌కు తగ్గకుండా ఖర్చు పెరగడం వల్ల సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా నష్టాలు తప్పలేదు. ఇక నాలుగో కారణం ఓటీటీ ప్రభావం. చాలా సినిమాలు ఓటీటీని దృష్టిలో పెట్టుకొని తీయడం వల్ల పూర్తి స్థాయిలో ఆ సినిమాలను థియేటర్‌లో ఆస్వాదించలేకపోతున్నారు ప్రేక్షకులు. ఇన్ని కారణాల మధ్య దురంధర్ ఎందుకు పనిచేసిందంటే సమాధానం సింపుల్. ఈ సినిమా ప్రేక్షకులను అండర్ ఎస్టిమేట్ చేయలేదు. స్టార్ పవర్‌పై కాకుండా కథపై దృష్టి పెట్టారు. హైప్ క్రియేట్ చేయకుండా కంటెంట్ మీద నమ్మకం పెట్టుకున్నారు. అదే ఈ సినిమాను మిగతా సినిమాల నుంచి వేరుగా నిలబెట్టింది. అంతేకాకుండా ఈ మధ్య చాలా బాలీవుడ్ సినిమాలు ఇదే తరహాలో స్టార్ కాస్ట్, హై బడ్జెట్ పై కాకుండా కథపై దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తుంది. మరి మీరేమంటారు? దురంధర్ సినిమాతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా? సినిమాను బడ్జెట్‌తో కాకుండా కథతో నడిపిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.